బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మించారంటూ కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని కొత్తూరు నర్సింగరావుపేటలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అనకాపల్లి కాపు సంఘం నేతలు ముట్టడించారు. తక్షణమే ఈ భవనాన్ని కాపు సామాజిక భవనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటం ఆపబోమని చెబుతున్నారు. ఈరోజు మనం ఏదైతే స్థలంలో నించుని మనం మాట్లాడుతున్నామో ఇదే స్థలాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పీలా గోవింద్ గారి హయాంలో ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కాపులందరికీ ఈ స్థలం కేటాయించడం జరిగినది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అన్యక్రాంతులుగా ఆక్రమించి ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కట్టుకోవడం నిర్మించడం కొరకు వీళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో ఆ టైంలో గ్రామం నుంచి నేను ఇంకొక తదితరులు ఇంకొక 5 కలిపి హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చి కాపులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాపుల తాలూకా ఓట్లు వేయించుకుని కాపుల తాలూకా మనోభావాలు దెబ్బతీసి ఈ కాపులతో కేటాయించినటువంటి స్థలాన్ని దురాక్రమణ చేసి అనేక సార్లు మేము విన్నవించుకున్నా సరే ఎడచెవిని పట్టి కాపుల్ని ఒక ఎర్రువా వేదలాగా చూసి కాపులకి తీరని అన్యాయం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, కొత్తూరు నర్సింగరావుపేటలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అనకాపల్లి కాపు సంఘం నేతలైతే ముట్టడించారు. వారు హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యాము, అన్యాయంగా వైసీపీ కార్యాలయాన్ని కాపు సంఘాల కోసం కేటాయించిన భవనాన్ని నిర్మించారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇష్యూ? అంటే గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే వాటికి అటు కార్పొరేషన్ నుంచి కలెక్టర్ నుంచి ఇప్పుడు మున్సిపాలిటీల నుంచి కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి రాజపాలెంలో నిర్మిస్తున్నటువంటి దాదాపుగా నిర్మాణం పూర్తయినటువంటి అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయానికి సంబంధించి ఈ వివాదం అయితే చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అనకాపల్లిలో నిర్మిస్తున్నటువంటి వైసీపీ కార్యాలయం ఆ స్థలం గతంలో కాపు సామాజిక వర్గ భవనాన్ని నిర్మించడం కోసం ఆ కాపులకి కేటాయించినటువంటి స్థలం ఇది. అయితే టీడీపీ హయాంలో ఈ స్థలాన్ని కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలానికి సంబంధించినటువంటి రూపురేఖలు అన్ని కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ కాపులకు భవనాన్ని నిర్మాణం చేపట్టడానికి కేటాయించినటువంటి ఆ స్థలంలో దాదాపుగా 1 ఎకరం నుంచి 2 ఎకరాల మధ్యలో ఉండేటువంటి ఈ స్థలంలో ఇప్పుడు వైసీపీ కార్యాలయం నిర్మాణం అయితే చేపట్టారు. దీంతో గత కొంతకాలంగా కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి కాపు సంఘం నేతలు వాళ్ళకి ఎట్లాంటి ప్రయోజనం అయితే ఏర్పడకపోవడంతో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఏవి మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మారింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్డింగ్ ని కోల్చొద్దు అంటే అనకాపల్లిలో నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇస్తున్నారు. ఒకవేళ అక్రమ నిర్మాణాలు అయితే ఈ కార్యాలయాన్ని కోల్చొద్దు, కానీ ఆ కార్యాలయం మాకు కాపు భవనానికి సంబంధించి మాకు అప్పగించండి అంటూ ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమిని మొట్టమొదటిగా సామాజిక భవనాన్ని నిర్మించుకోవడానికి కేటాయించారు. అందులో ఇప్పుడు వైసీపీ అక్రమంగా దీన్ని వాళ్ళు పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో ఆ భవనాన్ని కాపు సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ ఇప్పుడు కాపులైతే ఎదురు తిరిగి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదొక అంటే మనం మంగళగిరిలో చూసాం, వైసీపీ కార్యాలయాన్ని కూల్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు లేనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైసీపీ కార్యాలయాలకు 1 వారం రోజుల్లోగా మీరు రిప్లై ఇవ్వండి అంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. 1 వారం రోజుల తర్వాత దానికి రిప్లై రాకపోయినా ఈ అనుమతుల విషయంలో ఎట్లాంటి అవకతవకలు ఉన్నా కూడా ఖచ్చితంగా వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తామని ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారులు. అయితే అనకాపల్లిలో దీనికి భిన్నంగా ఈ స్థలంలో కట్టినటువంటి వైసీపీ కార్యాలయానికి సంబంధించి కాపు సామాజిక భవనాన్ని నిర్మించడానికి కేటాయించినటువంటి స్థలం. ఈ స్థలంలో ఇప్పటికే వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది కాబట్టి ఆ కార్యాలయాన్ని కాపు భవనంగా మేము కన్వర్ట్ చేసుకుంటాం, మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేయడంతో పాటుగా మెమరాండం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే ప్రజల్లోనూ ఒక
ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది. వైసీపీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలను కూల్చడం కంటే ఒక పర్పస్ గా వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే కాపులందరూ కూడా ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ వైసీపీ కార్యాలయాన్ని తమకు అప్పగించాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.